ఉస్మానియా యూనివర్సిటీలో ప్రథమ వర్ధంతి సభ నిర్వహిస్తున్న నిర్వాహకులు సునీల్ శెట్టన్న గారు, బద్రి గారు, అలాగే వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమానికి హాజరైన పొలిటికల్ జేఏసీ తెలంగాణ ఉద్యమ కాలంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా, అలాగే తెలంగాణ జనసమితి పార్టీ నిర్మాణం చేసి దానికి రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రస్తుతము కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా సారు ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్సీగా మనం చూస్తాం. విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో టీఎస్పీఎస్సీ ఒక నిర్వీర్యంగా మారిపోయిన పరిస్థితి ఉండే, అవన్నింటినీ ప్రక్షాళన చేయడానికి ఒక విద్యావంతుడు, విద్యావేత్త అయితేడేమో విద్యాశాఖ మంత్రి అని చెప్పేసిన ఆశాభావం కూడా ఉన్నది. కాబట్టి కోదండ రామ్ సార్ గారికి, అలాగే ఇంతకుముందాక మాట్లాడిపోయిన కంచైలా సార్ గారికి, మా అన్సారీ సార్ గారికి, అలాగే జహీరుద్దీన్ సార్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న విద్యార్థి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు నల్లమల్ల మురళి పాత పాత పాటలు పాడుతుంటే ఎక్కడియా ఆ పాత సంచి ఇప్పితే పాత వస్తువులు దొరుకుతాయి, చూసిరా, పాత కాగితాలు దొరుకుతాయి. ఆ పాత కాగితాలకే పట్టుకొచ్చినట్టున్నాడు, పాత పాత పాటలు పాడుతూ ఉన్నాడు. ఎప్పుడు వినలే ఈ పాటలు కూడా గద్దరనే రాసిండా అనిపిస్తుంది. అట్లాంటి పాటలు అసలు మనం కూడా నేను ఊర్లో ఉన్నప్పుడే గద్దరన్నను చూడలే, మనం చూడకముందే ఆయన పాటలు మనల్ని ఆవరించినాయి. అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. ఒక శబ్దం ఆ టేప్ రికార్డులో పెడితే మోగిపోయేది. ఓటేసుకున్నప్పుడు సీటు గెలిచినప్పుడు ఏమేమి చేసిండ్రో ఏమేమి చెప్పిండ్రో అడగండయ్యా, మీరు అడగండయ్యా. చల్ ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా. కాలి నడుకోనికి కారెట్ల వచ్చనని, ఎర్ర మంజిల్లో నా బంగ్లెట్ల వచ్చనని, పిల్లనికి అద్దాల పేరెట్ల వచ్చనని అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా. ఆ రూపం చూడలే కానీ పాట వింటున్నాము. టేపు రికార్డులో క్యాసెట్, రీల్ క్యాసెట్లు చూసిరానే? రీల్ క్యాసెట్లు చూసిన ఒకసారి సీల్ అవుతారు. ఆ రీల్ క్యాసెట్ ఇప్పుడు ఉన్నాయి, క్యాసెట్ లేవు, టేప్ రికార్డు లేవు, సీడీలు అయిపోయి సీడీ దశ, పెన్ డ్రైవ్ దశ వచ్చాయి. అనా గద్దర్ శబ్దం అనే ఒకటి ఉండేది, గద్దర్ గలం అనేది ఒకటి ఉండేది. ఇట్లా ఉండే క్యాసెట్లు, అట్లా ఉండే క్యాసెట్లు మనం నల్లమల్ల మురళను తీసుకొచ్చింది. అట్లా ఆ పాటలు వినుకుంటూ చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం. ఆ రోజు విద్యార్థుల మీద రాసిన పాట వింటే నాకు ఒకటిసారి దళిత పుల్లమ్మ ఇంతకుముందు వాడు కారం చెడులో మాదిగ పల్లె, అది ఎంత అద్భుతమైన పాట. దళిత పులులమ్మ ఈ కారం చెడుపు సాములకెదురుగా కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, ఈ కారం చెడుపు సాములకెదురుగా కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. పులులు మీరు అంటరాని వాళ్ళు కాదు, మనం పురులమని చెప్పిండు గద్దరన్న. ఇది ఇప్పుడు కాదు, 70లో చెప్పిండు గద్దరన్న. 70స్లోనే దళిత బిడ్డలు పురులుగా ముందుకు రావాలని చెప్పిండు. అట్లా వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, నిరుద్యోగితకు వ్యతిరేకంగా, ప్రతి అంశానికి వ్యతిరేకంగా పాటలు రాసి తనే పాడి, ఇంతకుముందు కాసిమన చెప్పినట్టుగా తన అభినయంతో అందరి మనసులోకి, అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత గద్దరన్న ప్రోగ్రాం చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత పండుకున్నా కూడా రాత్రి గద్దరన్న కళ్ళకస్తాడు. మళ్ళీ గది గద్దరన్న అదే పాటలు వినిపిస్తుంటాయి, చెవులలో మారుమోగిపోతూ ఉంటాయి. చూడాలి 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 అనుకున్నాం గద్దరన్నను. మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో వెన్నులో తుపాకీ తూట దిగింది అన్నప్పుడు ఆ గద్దరన్న మీద ఒక పాట వచ్చింది 2 రోజుల తర్వాత. గోసి ఏడుస్తున్నది గొంగాడేడుస్తున్నది, గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని, పాల ఏడుస్తున్నది పలా ఏడుస్తున్నది, గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. అయ్యో పాట ఏడుస్తున్నది పల్లా వేడుస్తున్నది, గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని, పాట ఏడుస్తున్నది పల్లా వేడుస్తున్నది,
తెలుస్తున్నది గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. ఆ పాట వాడినందుకు ఇది ఎవరు వాడిరో తెలుసుకొని లెనినా చౌదరి ఒక సింగర్ వాడింది. ఆమెతో ఒక పాట వాడి అని హైదరాబాద్ దాకా ఆమె అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి అమృతవాణి స్టూడియోలో ఒక పాట పాడించిన ఆమెతోటి మేము. అంటే గద్దారన్న కోసం పాడిన వాళ్ళం కూడా ఉద్యమంలో భాగస్వాములు చేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లా అప్పుడు గద్దరన్న మీద ఇంకొక పాట పడుతుంది, ఎవడురా గద్దరన్నను మా సీఎల్ నా ఎవడురా మన పాటపై తూటాలను వేల్చింది, ఎవడురా గద్దరన్నను గాయపరచ చూసింది, ఎవడురా మన పాటపై తూటాలను పేర్చింది, ఎవడురా గద్దరన్నను గాయపరిచిపోయింది. ఇట్లా ఆ పాటలు ఎన్నో పాటలు మనం గద్దరన్న పాటల్ని మనం వింటూనే ఉన్నాం. ఒక పాట నన్ను ఇన్స్పైర్ చేసింది, చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ బాని తీసుకొని ఆ బానితో ఒక పాట కట్టినందుకు మొన్నటి దాకా ఉన్నటువంటి సర్కారు నా మీద కేసు పెట్టింది. ఏరా ఎంకటి ఎట్లుంది తెలంగాణ అని మొన్నటి దాకా ఒక పాట వాడు మన ఇప్పటిదాకా యూట్యూబ్లో హల్చలైంది. అది ఒకటే రోజు మిలియన్ పోయింది. అది ఆ ట్యూను నాది కాదు, గద్దరన్న ట్యూనే. అది ఏ పాట ఉండే అది, వినరా తమ్మి చదువుల చరిత, అనుకో వినరా తమ్మి చదువుల చరిత, అదే అదే అను వినరా తమ్మి చదువుల చరిత, చెప్పుర తమ్మి తప్పక వింటా, చెప్పుర తమ్మి తప్పక వింటా, చెప్పుర తమ్మి తప్పక వింటా, చెప్పుర తమ్మి తప్పక వింటా. అయ్యో కేజీ వాడికి బస్తెడు మోత, కేజీ వాడికి బస్తెడు మోత, వద్దుర బాబు గాడిద మోత, వద్దుర బాబు గాడిద మోత, పాసు పేలైన ఫీజు కట్టవాలే, పాసు పేలైన ఫీజు కట్టవాలే, మంగళన్న మన కక్కరలేడు, మంగళన్న మన కక్కరలే. అరే ఎంత అద్భుతమైన చరణాలు గద్దరన్న. నిజంగా పాసు పేలైనా ఫీజు కడుతుంటూ పోతుండాలి, మన పైసలు నడుస్తాయిరా నాయన, పాసు పేలైనా ఫీజు కట్టవాలే, మంగళన్న మన కక్కరలేడు. ఇక అక్కడి నుంచి ఆగలే. మరి దాంట్లో ఉన్నత కుటుంబాల వాళ్ళు విద్యను అభ్యసించిన వాళ్ళు ఏమైరు, వాళ్ళు పేదరికంలో నుంచి విద్యను అభ్యసించిన వాళ్ళు ఏమైరు, వీళ్ళు ఈ బిడ్డలు ఎక్కడున్నారో ఆ బిడ్డలు ఎక్కడున్నారో కంపేర్ చేసుకుంటూ చెప్తారు. హరిజన గిరిజన అదో లోకము, హరిజన గిరిజన అదో లోకము. హాస్టల్ల గురించి మాట్లాడతారు గద్దరన్న. ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఎట్లున్నాయి, హరిజన గిరిజన అదో లోకము, హరిజన గిరిజన అదో లోకము. పెట్టర తిండి కుక్కకు దండిగా, పెట్టర తిండి గుట్టకు దండిగా, అయ్యో పెట్టర తిండి కుక్కకు దండిగా, పెట్టర తిండి గుట్టకు దండిగా. ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు కుక్కలకు పెట్టే తిండిలాగా ఉన్నాయని చెప్పేసి ఒక దరిద్రమైన జీవితాలు అనుభవిస్తున్నారు నా బిడ్డలు అని చెప్పేసి గద్దరన్న రాసుకున్నాడు ఆ రోజు. నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నా ఉస్మాన్ సిటీ విద్యార్థులందరికీ కూడా. మేము యూనివర్సిటీకి వచ్చినప్పుడు మొత్తం హాస్టళ్ళు మెస్లన్నీ కూడా మేము ఎట్లా చెప్తే అట్లా నడిచేటి సోదరా. కానీ ఇలా ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మొత్తం మెస్సులు అధ్వానం అయిపోయినాయి, హాస్టల్ అధ్వానం అయిపోయినాయి. ఆ హాస్టల్కి వస్తే భయం అవుతా ఉన్నది. ఆ రోజులు మారాలి, మళ్ళా పునర్వైభవం రావాలి. ప్లేట్లు పట్టుకొని ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్లేట్లు పట్టుకొని మెస్సు కోసం, ఉమ్మడి మెస్సు కోసం పోతారా? ఏ హాస్టల్ వాళ్ళకి ఆ హాస్టల్లో మెస్సులు ఉండే గతంలో. అది రావాలి, మీరందరూ ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకని అంటాడు, మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరే, మురళన అంటే ఆహా మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరే, మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరే, ఎయ్యర సూది అరే కుచ్చర సూది ఎయ్యర గోలి, కుచ్చర సూది ఎయ్యర గోలి. ఏం తెలియదు వానికి, పైర మీద సౌ చదువుకుంటాడు, కుచ్చర సూది ఎయ్యర గోలి. మంత్రుల కొడుకులే ఇంజనీర్లు అయ్యిరే, కుచ్చర సూది ఎయ్యర గోలి. అదే మంత్రుల కొడుకులే ఇంజనీర్లు అయ్యిరే, మంత్రుల కొడుకులే ఇంజనీర్లు అయ్యిరే. ఇంకేమంటాడో దాని తర్వాత అనుకున్నా. గద్దరన్న ఏమంటాడు తెలుసా తర్వాత? ఏమైందే ఇంజనీర్లు అయితే, అందుకే బూడిద పిరమైంది, అందుకే బూడిద పిరమైంది. బూడిదను కూడా పాటలోకి తీసుకొచ్చి బూడిదను సిమెంట్ లాగా మారుస్తున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్ళు, ధనవంతులు. ఈ పేద బతుకులకు ఒక విముక్తి లేకుండా పోయింది, చదువులో కూడా నాణ్యత లేకుండా పోయిందని చెప్పి చెప్తారు గద్దరన్న. ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను పాట రాసుకున్నా. ఎన్నో పాటలు గద్దరన్న మమ్మల్ని, గద్దరన్న ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్టుగా ఎవరి స్టోరీ వాళ్ళకు ఒక్కొక్కరి, అసలు గద్దరన్న తోటి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సాహసం ఉండే ఉంటుంది. అట్లా మన అందరితోటి గద్దరన్న మమేకమై మన జీవితాల్లో ఉన్నాడు. ఇంతకుముందు మన దర్శన్ అనుకుంటా గద్దరన్న ఎట్లా చూడాలంటే, మేము దరువు జాతర ప్రోగ్రాం ఇదే
ఠాగూర్ ఆడిటోరియంలో దరువు జాతర పేరు మీద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినాం. ఆ సాంస్కృతిక కార్యక్రమానికి గద్దరన్న ముఖ్య అతిథి. ఆ రోజు మన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా అక్కడికి తరలించిన క్రమంలో నేను రాసిన వీరులారా వందనం అనే పుస్తకాన్ని ఆ రోజు మా అమ్మ చేతుల మీదుగా ఆవిష్కరిస్తా ఉన్నా. ఆవిష్కరించే టైంలో గద్దరన్న ఉన్నాడు పక్కనే. నేను మా అమ్మ కాళ్ళకు దండం పెట్టి పుస్తకాన్ని ఆవిష్కరించే టైంలో గద్దరన్న కూడా మా అమ్మ కాళ్ళకు దండం పెట్టిండు. వద్దన్నా అని చెప్పేసి నేను చేతులు బట్టి లేబడతా ఉన్నా. వద్దన్నా, నువ్వు మొక్కదన్నా అని చెప్పేసి అంటా ఉన్నా. అరే తల్లిరా, మనందరి అవ్వరా, మనందరి తల్లిరా అని చెప్పేసి అన్నాడు గద్దరన్న. తెలంగాణలో ఒక పేద తల్లి, మనందరి తల్లి. అప్పుడు ఒకటేసారి ఆ ఆడిటోరియం నిండా ఉన్నటువంటి విద్యార్థులు భావోద్వేగానికి గురై ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. ఆ రోజు చాలా మంది గద్దరన్న మీద ప్రశ్నల వర్షం కురిపించారు. గద్దరన్న ఎవరు? మాలనా, మాదిగనా, ఏ వర్గము, ఏ కులము అనుకుంటే చాలా మంది ప్రశ్నలు ప్రశ్నిస్తే, అరే నేను ఆ కులం ఈ కులం ఏది కాదురా నాయన, ఆమె ఒక మాట అన్నాడు. కానీ నేను మాలనో మాదిగనో కాదు, నేను నక్సలైట్ అన్నాడు ఆ రోజు. అంటే గద్దరన్న ఎవరికి దొరకడు, పాదరసం లాగా వెళ్ళిపోతూనే ఉంటాడు గద్దరన్న.